ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలంలో ఒక చక్కటి మాట మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ చరణంలో ఈ మాట ఉంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారాన్ని యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఆదుకోలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఆదుకోవాలి నిన్ను అంటే, దేవుడు నిన్ను విడిపించాలి అంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయాలి? నీ భారం యెహోవా మీద మోపాలి. నీకున్న భారము, నీకున్న సమస్యలు, నీకున్న శ్రమలు, నీకున్న ఇబ్బందులు ఆయన మీద మోపాలి. ఆయన శరణజొచ్చాలి, నువ్వు ఆయన ఆశ్రయించాలి, ఆయన దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నేను భరించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, నాకు శాంతి సమాధానం కలుగజేయ ప్రభువా. ఇదిగో ప్రభువా అని ఆయనకి అర్పించినట్లయితే, ఆయన మీద భారం మోపినట్లయితే, నీ భారాన్ని ఆయన మీద వేసుకొని నీకు విడుదల కలుగజేస్తాడు, నీకు సమాధానం కలుగజేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. నిన్ను డెఫినెట్గా మోయలేని భారం అనే కుటుంబ సమస్య కావచ్చు, ఏ ఇబ్బందులైనా, ఏ అనారోగ్య సమస్య ఏదైనా కావచ్చు, నీవు మోయలేని భారంతో కృషించి నలిగిపోతున్నావా? అట్టి స్థితిలో నుండి దేవుని సహాయం కోరి వెళ్తున్నావా? దేవుని సహాయం కోరి ఆయన దగ్గరకు వస్తున్నావా? వచ్చి ప్రభువా, నన్ను ఈ భారం నుండి నన్ను తప్పించు ప్రభువా, నేను మోయలేకపోతున్నానని ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి సహాయం కోరుతున్నావా? డెఫినెట్గా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆదుకోవడం మాత్రమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు శాంతి సమాధానం కలుగజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆపదల్లో శ్రమల్లో, ఇబ్బందులు, ఇక్కట్టులో నిన్ను ఆదుకునే దేవుడు, నీ భారాన్ని తీసివేసి నీకు రక్షణ కలుగజేసే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదుకొనుగాక. ప్రార్థన. పరిశుద్ధుల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు ఆయన. ఇదిగో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. అలాగే ఎవరైతే కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శ్రమంలో, ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారో, భరించలేని భారము, భరించలేని సమస్యలతో ఆయన ఇబ్బందులు పాలవుతున్నారో, వారందరూ నీ చెంత చేరి వారు భారం మీ మీద పోసి ప్రభువా, వారు నాయనా నీ వలన ఆశీర్వాదం పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. యేసయ్య, ప్రతి ఒక్కరిని ఆదుకునే దేవుడు నువ్వు ఒక్కడివే, ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు నువ్వు ఒక్కడివే. యేసయ్య, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.